హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్ణ వంటలు. ఈరోజు మనం బియ్యం పిండితో పునుకులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బియ్యం పిండి ఒక కప్పు తీసుకొని జల్లించుకోవాలి. ఇంకో కప్పు కూడా వేసుకోవాలి. తర్వాత గోధుమ పిండి ఒక కప్పు వేసుకోవాలి. 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 5 స్పూన్ల రవ్వ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఉండలేకుండా కలుపుకొని అందులో 1 కప్పు ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం తినే సోడా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక అందులో పునుకుల్లాగా వేసుకోవాలి. చిన్న చిన్నగా వేసుకోవాలి. చేతితో వేసుకోవచ్చు, స్పూన్తో వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎలా అంటే అలా వేసుకోవచ్చు. పునుగులు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతేనండి, ఇలా చేసుకోండి. పునుకులు చాలా బాగుంటాయి.